ప్రోగ్రెసివ్ ప్యానెల్ అంటే బేసికల్గా ఒకటే చెప్పాలి అందరికీ, ఎప్పుడు కూడా ఒకటి సిస్టంలో ప్యానెల్ అనేది లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేస్తే వాళ్ళకి ఓట్ వేయడం అనేది ఒక పద్ధతి. ప్యానెల్స్ అని పెట్టి ఓటింగ్ పెట్టినప్పుడు మనకి అదే రెండు ప్యానెల్స్లో మనకి తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కొన్ని చోట్ల అట్ టైమ్స్ కొన్ని ప్యానెల్స్లో మనం మిస్ అయినా కూడా బాగా పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఒక ప్యానెల్ కానీ సపోర్ట్ చేసినప్పుడు మొత్తం అన్ని ఓట్స్ ఒకే ప్యానెల్, అప్పుడే ఏ ప్యానెల్ ఏది చెప్పినా చేయగలుగుతారు. బేసికల్గా ఏమైపోతుందంటే ఒక ప్యానెల్ ఎలక్ట్ అయిన తర్వాత ఎలక్ట్ అయిన మెంబర్స్లోంచే వేరు వేరు ప్యానెల్స్లోంచి ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఇనానిమస్గా ఒక అండర్స్టాండింగ్కి రాలేదు. సో అవకాశం ఇచ్చేటప్పుడు ఏదైనా ఇది 1 year మ్యాక్సిమం 2 years టర్మ్ అంతే కదా, ఈ 2 years ఒకరికి ప్రాపర్గా ప్యానెల్ అని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఒక ఫుల్ ప్యానెల్కి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు అనేది మనం అడగడానికి ఉంటుంది, వాళ్ళకి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. లేనప్పుడు ఏమవుతుందంటే ఎందుకు చేయాలని మనం కూడా అడగలేం, ఎందుకంటే మనం కూడా ఒక ఫుల్ ప్యానెల్ని సపోర్ట్ చేస్తాం. సో ఆటోమేటిక్గా అందరూ ఒకే ఒపీనియన్తో వెళ్ళారు కదా. ప్యానెల్స్ అని ఎందుకు వస్తాయి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండబట్టే 2-3 ప్యానెల్స్ అని వస్తాయి. సో ఆ 2-3 ప్యానెల్స్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళందరినీ ఎలక్ట్ చేసి ఒక ప్యానెల్గా పెట్టి మీరు పని చేయండి అని చెప్తే ఎవరికైనా కష్టమే. సో ఎప్పుడన్నా కూడా ఇలాగ ప్యానెల్స్ అని ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ప్యానెల్కి ఓట్ చేస్తే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. అప్పుడు మనం చేశారా చేయలేదని అడగడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అడగడానికి లేదు, ఎందుకంటే లాస్ట్ టైం సగం ఆల్మోస్ట్ 60-70% అట్లాగ వచ్చాయి రెండు ప్యానెల్స్ నుంచి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఓన్లీ నా ఒపీనియన్ అండి. ఇందులో ఏ కాంట్రవర్సీ లేదు. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఎనీ కాంట్రవర్సీస్. నేను ప్రోగ్రెసివ్ ప్యానెల్ విన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే మీరు మీలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేసినప్పుడు పెద్ద పెద్ద హీరోలకి బ్యానర్లు ఎవరు రాలేదు. సో దీని మీద ఏమంటారు, ఓటింగ్కి వాళ్ళు రాకపోవడం వెనక కారణం ఏంటంటే? అవునా, నాకు నిజంగా తెలియదు, బికాజ్ నేను ఆఫ్ ఉన్నాను ఒక లాస్ట్ 4 weeksగా. యాజ్ యూ ఆల్ నో, రాజశేఖర్ గారు మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ షూట్ అండ్ హీ ఫ్రాక్చర్డ్ హిజ్ యాంకిల్. సో నేను అసలు బయట ప్రపంచంతో నాకు కనెక్షన్సే లేవు. ఎలక్షన్స్ అన్నారు, నేను వచ్చి నాకు అనిపించింది నేను చేశాను, నాకు తోచింది నేను చెప్పగలిగాను. వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ రైట్, ఐఎమ్ డూయింగ్. మిగిలిన వారు ఎందుకు రాలేదంటే మటుకు తక్కువ పర్సంటేజ్ ఉంది అని మీరు చెప్తేనే నాకు తెలిసింది కూడా. అలా ఉంది అంటే ఇట్స్ వెరీ సాడ్ అండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఓటింగ్ అనేది అందరూ రావాలి, చెయ్యాలి. మన ఒపీనియన్ మనం స్పీక్అవుట్ చేస్తే కదా, బికాజ్ మనం ఏదైనా కావాలి జరగాలని అనుకుంటున్నప్పుడు మనకున్న ఒకే ఒక వెపన్ ఓట్. అది ఈదర్ స్టేట్ పాలిటిక్స్ అవనివ్వండి, కంట్రీ పాలిటిక్స్ అవనివ్వండి, ఎనీ సెక్టార్ పాలిటిక్స్ అవనివ్వండి, ఏదైనా సరే. సో ఓట్ అనేది అందరూ వేసి ఉండాలి. ఒక ఇష్యూ అని వస్తే అందరూ ఇది మన ఫ్యామిలీ హూవెవర్ విన్స్ ఇప్పుడు కూడా చాలా సీరియస్గా తీసుకొని, మీరు లాస్ట్ టైం అన్నట్టుగానే వాళ్ళు ఇది చేయలేదు వీళ్ళు అది చేయలేదు అన్నది కాదు మెయిన్గా. ఇప్పుడు ఎవరు విన్ అయితే వాళ్ళకి అందరూ సపోర్టివ్గా ఉండి పనులు జరిగేలాగా చూడాలండి. బికాస్ ఎవ్రీ టైం మనం కూడా స్ట్రైక్ అయింది, ఒక క్లారిటీ ఉండటం లేదు. నేను అదే చెప్పాను అందరికీ కూడా, బ్రింగ్ ప్రాపర్ క్లారిటీ, డూ సంథింగ్ గుడ్. చాలా చాలా జరగాల్సినవి ఉన్నాయి ఇండస్ట్రీలో. ఎవరు గెలిచినా అది అడ్రస్ చేయాలి. ఓడిన వాళ్ళు కూడా ఓడిపోయామా లేకపోతే ఒక పాలిటిక్స్ చేయడం అన్నది పక్కన పెట్టి ఎవరు గెలిచారో వాళ్ళకి అందరూ సపోర్ట్ చేసి ఇది ఒక యునైటెడ్గా ఈ ఎలక్షన్స్ ఆర్ ఓన్లీ ఈ ప్యానెల్స్ అని ఓన్లీ టిల్ ఎలక్షన్స్, ఆ తర్వాత అన్నీ మర్చిపోయి అందరూ కలిసి పనిచేసి ఇండస్ట్రీకి ఏం కావాలి అన్నది మటుకు అడ్రస్ చేయాలని నేను కోరుకుంటున్నాను.